నమస్కారం. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. ఈ నామ సంకీర్తన చేస్తుంటేనే మనసుకి ఎక్కడ లేని ఆనందం, ప్రశాంతత, సంతోషం. ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి గల కారణం అరుణాచల గిరిపైన వెలిగే మహాదీపం, అరుణాచల దీపం, కృత్తికా దీపం, గిరిదీపం, మహాదీపం, జ్యోతి దర్శనం. ఎంతో ఆనందాన్ని నింపే ఈ కృత్తికా దీపము అసలు ఎందుకు జరుపుకుంటారు? అరుణాచలంలో అంత పెద్ద గిరిపైన ఈ దీపాన్ని ఎలా తీసుకెళ్తారు? ప్రతిదీ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కార్తీక మాస పౌర్ణమి కృత్తికా నక్షత్రంలో ఈ దీపాన్ని వెలిగిస్తారు. సరిగ్గా 16 రోజుల పాటు జరిగే ఈ మహాదీపం పండుగల అక్కడి వాతావరణం నెలకొంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో దీపావళి పండుగను ఎంత ఘనంగా జరుపుకుంటామో అక్కడ కృత్తికా జ్యోతి వెలగగానే అంతటి ఘనమైన వాతావరణం ఏర్పడుతుంది. బ్రహ్మదేవుడు మరియు శ్రీ విష్ణువు వీరి ఇద్దరి మధ్యలో ఎవరు గొప్ప అనే అహంకారం ఎక్కువ అవ్వడంతో పాటు ఈ నేపథ్యంలో అహంకారం అణిచివేయటానికి శ్రీ పరమేశ్వరుడు తేజోమయ రూపంలో అగ్నిలింగముగా అక్కడ ప్రత్యక్షమవుతాడు. మహాపౌర్ణమిన కృత్తికా నక్షత్ర ఘడియల్లో ఈ సంఘటన జరగడం కారణంగా అక్కడి జనవాసులు ఆ రోజునే మహాదీప ప్రజ్వలన చేస్తారు. అరుణాచల దీపం ఎన్నో జన్మల పుణ్యఫలం. ఈ దీపం వెలిగించడానికి 350 మీటర్ల బట్టను ఉపయోగిస్తారు. 1000 కిలోల నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఉపయోగిస్తారు. ఈ దీపం వెలిగించే ముందు ఒక ప్రక్రియ ఉంటుంది. ఎవరు అయితే నెయ్యి దానం చేస్తారో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా నెయ్యిని కూడా సేకరించుకుంటారు. ఈ అరుణాచల దీప పండుగ సరిగ్గా 16 రోజుల పండుగ. మొదటి రోజు ధ్వజారోహణం. ఆ రోజు స్వామివారిని అలంకరణ మండపంలో తెచ్చి అక్కడే 16 రోజులు ఉంచుతారు. రోజు ఒక్కో ఉత్సవ విగ్రహాన్ని ఒక్కో రోజు గిరి ప్రదక్షిణగా చేస్తారు. 5వ రోజు రజతానందిపై పరమశివుడు దర్శనమిస్తాడు. ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోతుంది. అడుగు పెట్టడానికి కూడా స్థలం ఉండదు. ఇలా 10 రోజులు వచ్చాక 10వ రోజు భరణి దీపం బ్రాహ్మీ ముహూర్తంలో వెలిగిస్తారు. అదే రోజు సాయంకాలమే కార్తీక దీపాన్ని వెలిగిస్తారు. 11వ రోజు ఉత్సవ విగ్రహాలన్నీ ప్రదక్షిణం చేయిస్తారు. 12వ రోజు అమ్మవారిని గిరి ప్రదక్షిణం చేయిస్తారు. 13వ రోజు సుబ్రహ్మణ్య స్వామి, 14వ రోజు చండీశ్వరుడు. 10వ రోజు జరిగే ఈ అద్భుత ఘట్టమే మహాదీపం. ఈ మహాదీపం రోజు జనాలు కిక్కిరిసిపోతూ ఉంటారు. మహాదీపం వెలిగించే సంధ్యా సమయంలో పరమేశ్వరుడి గుడి నుండి బాణసంచారం చేయడంచే అక్కడ మహాదీపాన్ని వెలిగిస్తారు. జనాలు ఎంతో ఆతృతగా ఎదురు చూసే అద్భుతమైన ఘట్టం. అక్కడ జరిగే ఆ పండుగ 2 కళ్ళకు చాలవు. అంత ఘనంగా, అంత వైభవంగా ఉంటుంది. మీరు కూడా అరుణాచలానికి వెళ్ళండి. మీ సంతోషాన్ని మాతో పంచుకోండి. అంతవరకు సెలవు.